హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ అయితే ఈరోజైతే కాఫీ పెట్టుకున్నాను, రోజు టీ బోర్ కొట్టి. ఈరోజైతే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరు తిన్నా కూడా మళ్ళీ మర్చిపోరనమాట మీరు చేసి పెట్టింది, అంత బాగుంటుంది. ముందుగా కొబ్బరి కూరును మామిడికాయ కూడా తురిమి పెట్టేసుకోవాలి పక్కన. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, మినప్పప్పు, శనగపప్పు వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ కూడా వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అప్పుడు వేయాలండి కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడాను, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడాను. అదే ముందే వేసేస్తే బాగా మగ్గిపోతాయి కదండి, కలర్ చేంజ్ అయిపోతాయి, చూడడానికి అంత బాగుండదు. అదే నేను చెప్పినట్టయితే కొంచెం చూడడానికి టెంప్టింగ్గా అనిపించి ఇష్టంగా తింటారనమాట, పిల్లలైనా ఎవరైనా సరే. చాలా బాగుంటుందండి పచ్చడి అయితే, పుల్ల పుల్లగా. ఎప్పుడైనా రొంప పట్టినప్పుడు అది కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది. కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ, తురవడం కోరడం కదా. కొబ్బరికాయనైతే కూరంతో కోరేసాను, మామిడికాయ అయితే క్యారెట్ అది తురుముతాం కదండి, దాంతో తురిమేసాను అనమాట. వీటిల్లో కొంచెం ఇక రెండు కలిపేస్తున్నాను. రెండు కలిపేసి కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసి ఇప్పుడే కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఈ పోపు వేగుతుంది కదండి, వేగిన తర్వాత ఇది అందులో కలిపేసి ఒక 2-3 మినిట్స్ ఉంచాలంతే, ఎక్కువసేపు అవసరం లేదు. ఇది ఇంకొంచెం నూనె ఎక్కువ వేసుకుని చేసుకుంటే కనుక ఒక 2-3 డేస్ ఉంటుందండి. అంటే నూనెతో వేగుతుంది కదా, బాగుంటుంది. నేను అంతేం నూనె వేయలేదు, జస్ట్ క్యాజువల్గా ఎంత అయితే వేగుతుందో అంతే వేసాను. కాబట్టి ఒకరోజే ఉంటుంది నాకు తెలిసింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో ఇది కలుపుకు తింటే చాలా బాగుంటుందండి. ఆ పచ్చిమిరకాయ ముక్కలు అవి నోటికి తగిలి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. నార్మల్గా పచ్చడి చేసుకుంటూ ఉంటారు, ఇదైతే మా సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారండి ఇది. ఇవన్నీ మా మావయ్య గారి కార్యక్రమాలని చెప్పాను కదండి, అయిపోయాయి. అవన్నీ సదురుతున్నాను అనమాట, సామాన్లన్నీ. ఎగ స్టవ్ అన్నీ తీసేస్తున్నాను. చాలా బాధగా అనిపించిందండి, ఎందుకంటే సంవత్సరం కూడా మా మావయ్య గారు లేకుండా ఉన్నానా అనిపించింది నాకైతే. ఆయన నన్నైతే నాకు 3 ఆడపడుచులు, నన్ను కూతురు కిందే లెక్క పెట్టుకున్నట్టే చూశారనమాట. 4 కూతుర్లు అనేవారు, అంతలా ఉండేవారు. నాకైతే ఫుల్ వెనకాల చాలా సపోర్ట్ అనమాట. ఆయన ఉన్నారనే ధైర్యంతో ఉండేదాన్ని దేనికైనా కూడాను. కానీ చాలా లోటండి నాకైతేని. మా వారికైతే ఇంకా చెప్పనవసరం లేదు. చాలా చాలా మిస్ అవుతున్నాము. అలా అనమాట. ఇంకా ఇవన్నీ సామాన్లన్నీ సర్దాననమాట, తీసేస్తున్నాను. ఇంక మేము నలుగురమే కదండి. ఇదివరకు అయితే మా మావయ్య గారు ఉన్నారు కాబట్టి ఆయనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ చేసి పెట్టేదాన్ని అనమాట. నాకు ఇష్టం ఆయనకి చేసి పెట్టడం. ఆయన ఇష్టంగా తినేవారు నేను ఏది చేసినా, అందుకని చేసేదాన్ని. ఇంకా మేము నలుగురమేం కదా, ఏం వండుకున్నా అయిపోతుంది అన్నట్టు తీసేస్తున్నాను. మామిడికాయలు ఇంకా పెద్దవి అవ్వలేదండి, ఇంకొంచెం పెద్దవయ్యాక కోద్దామని కొయ్యట్లేదు. ఇంకా రేపటి నుంచి స్కూల్ స్టార్టు. మా వదిలిన అందరూ చుట్టాలు అందరూ వచ్చి వెళ్ళిపోయారండి. ఇల్లంతా బోసిపోయింది, నిన్నటిదాకా చిల్లబులం అన్నట్టు ఉందన్నమాట. చాలా సందడిగా ఉంది ఇల్లంతాను. వాళ్ళు ఉన్నంతసేపు ఏం బెంగ తెలియలేదు, కానీ వెళ్ళిపోయిన తర్వాత అదోలా అనిపించింది. ఏమీ చెయ్యాలని కూడా అనిపించలేదు. ఇంకా వీళ్ళు 2 డేస్ స్కూల్ కూడా మానేశారండి పిల్లలు. 2 డేస్ హాలిడేస్ వచ్చాయి, 2 డేస్ వీళ్ళు మానేశారు. ఇంకా రేపు స్కూల్కి పంపించాలి కదా. మార్నింగ్ అయితే వర్షం అది పడుతుంటే ఇక్కడికి వచ్చి కోసుకోవడం కష్టం అవుతుందని ఈవినింగే కోసేస్తున్నానండి మొగ్గలు. కానీ ఏంటో మనసంతా చాలా బాధగా ఉంది, అప్పుడే సంవత్సరం అయిపోయిందని. ఇలా పిలిచిన వెంటనే పలికేవారండి మా మావయ్య గారు. నాకైతే ఏదైనా కూడా పెద్దవాళ్ళు ఉండాలండి ఇంటికి, లేకపోతే ఆ ఇల్లుకి అందమే ఉండదు. ఆ ఇంటికి పెద్దవాళ్ళే అందం నన్ను అడిగితే. మాకైతే చాలా తీరని లోటు, ఆ భగవంతుడు ఇంత తొందరగా ఇచ్చాడా అనిపించింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.